కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చిన్న పెద్ద అందరూ సిద్ధమవుతున్నారు. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్పై పలు ఆంక్షలు విధించినట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను, ప్రధాన రహదారులను జనవరి 13వ తేదీ వరకు రాత్రిపూట మూసివేస్తున్నామన్నారు. రోడ్లపై అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామంటున్న విజయవాడ సిపితో ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైతే అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి యువత కావచ్చు, అదేవిధంగా సకుటుంబంగా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రస్తుతం అయితే మాత్రం పోలీస్ శాఖ అయితే మాత్రం సూచనలు జారీ చేస్తున్న పరిస్థితుంది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి సిపి రాజశేఖర్ బాబు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు, ఈసారి ఈ సంవత్సరంలో కొత్త సంవత్సరంలో కనుక ఏదైతే అదుపు లేకుండా కనుక చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, రేపు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రేపు చాలా ఫ్లైఓవర్స్ మూసివేస్తున్నాము. ఎంజీ రోడ్ మీద పోలీస్ శాఖ ప్రజెన్స్ ఉంటుంది. దాదాపు 40 ప్లేసెస్లో బ్రెతనరీస్ పెడుతున్నాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఉక్కుపాదం అవ్వబోతున్నాము. సైలెన్సర్స్ తీసేసినా, లేదంటే ట్రిపుల్ రైడింగ్ చేసినా, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసినా కూడా రేపు ఆంక్షలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా వారి సంక్షేమం కోసం చెబుతున్నాం. పోయినసారి కూడా 2-3 చనిపోయారు. సో ఆ మత్తులో పోయేసి గుద్దేయడము, లేదంటే పక్కన వాళ్ళకి అసౌకర్యం కల్పించడం, ఎటువంటి పరిస్థితుల్లో పోలీసు శాఖ ఉపేక్షించదు. మీరు ఉత్సాహంగా జరుపుకోవాలి. ఖచ్చితంగా దానికి మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. కాకపోతే అది మితిమీరి చేసి పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగ చేయకూడదు. సో 2026 సంవత్సరాన్ని కుటుంబ సభ్యుల మధ్యలో ఘనంగా జరుపుకోవాలంటే రేపు పోలీసులు చెప్పింది కొంత వినాల్సిన అవసరం. సార్, అయితే పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు చేసేందుకు పెద్ద ఎత్తున అయితే ఇవి ఏర్పాటు చేసి ఉంచారు కొన్ని ప్లేస్లు. అటువంటి ప్లేస్లో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? పోలీస్ శాఖ కొన్ని ప్లేసెస్లో, ఇంపార్టెంట్ ప్లేసెస్లో బందోబస్తు వేసుకున్నాము. అనునిత్యం మనము కంట్రోల్ రూమ్లో నుంచి మనము నిఘా ఉంటుంది. 10,000 కెమెరాలు ఉన్నాయి, 41 డ్రోన్లు ఉన్నాయి. వాటి పర్యవేక్షణ, వాటి నిఘాలో అందరూ ఉన్నారు. రోడ్లన్నీ కూడా పోలీస్ నిఘాలో ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఇది ఏదైతే రేపు సెలబ్రేట్ చేసుకున్నటువంటి 31st వేడుకలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా చేసుకోవాలని, అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ఉక్కుపాదం మోపుతామని, ఎవరు కూడా తాగి వాహనాలు నడపవద్దని, అదేవిధంగా ఏదైతే సెలబ్రేషన్స్ నిర్వహించుకున్నారో వాళ్ళకి సంబంధించి కీలకంగా ఏదైతే సైలెన్సర్లు తీసి బళ్ళు నడపడం కానీ అటువంటి చేయొద్దని కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV network. Please watch YK News.